నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. శుక్రవారం నమాజుకు వేరే చోటు, భోజశాల కేసులో సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు. ఇది హిందువుల విజయము, సనాతన ధర్మం విజయము. ఈ భరతమాత ఆనందపడిన రోజు సుప్రీంకోర్టు తీర్పు. అప్పుడు ముస్లిం పరిపాలనలో, దుర్మార్గమైన పరిపాలనలో మన ఆలయాలను సగానికి కూల్చి మీద మసీదులు కట్టుకొని నమాజ్ చేస్తూ ఉన్నారు ఏళ్ల కొలది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క దాన్ని పెకిలించి చూస్తే లోపల దేవాలయాలు, శివాలయాలు, విష్ణు ఆలయాలు, అమ్మవారి ఆలయాలు, సరస్వతి మాత ఆలయాలు ఎన్నో బయటపడుతున్నాయి. ఇప్పుడు మళ్ళా వీళ్ళు ఏం చేశారు, కోర్టుకు హైకోర్టు తీర్పు ఇచ్చింది. వేరే చోట చేసుకోవాలి, అక్కడ చేయడానికి, ఆ ప్రాంతంలో చేయడానికి వీలే లేదని భోజశాలలో. వీళ్ళు ఏం చేశారు, ముస్లిం సంబంధించినటువంటి వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయారు. సుప్రీంకోర్టు కూడా గట్టిగా వాదనలు పెట్టింది, ఉట్టికి కాదు. వేరే ప్రాంతం ప్రభుత్వం మీకు చూపిస్తుంది, అక్కడ మాత్రమే శుక్రవారం నమాజ్ చేసుకోండి, కానీ ఆలయ ప్రాంగణంలో నమాజ్ చేసుకోవడానికి వీలు లేదన్నది. అంటే అది ఆలయమే కదా, మన ఆలయమే కదా, హిందువుల దేవతనే కదా. ఏమందా సుప్రీంకోర్టు హ్యాట్సాప్. ఏమంటారు ప్రేక్షకులరే, ఆనందకరమైనటువంటి వార్తనే కదా. ఒక్కసారి మనం చూద్దాం. మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో గల వివాదాస్పద భోజశాల కమల్ మౌలా ప్రాంగణం కేసులో సుప్రీంకోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. భోజశాలను సరస్వతీదేవి ఆలయంగా ప్రకటిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు గతంలో వెలువరించిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. స్టే ఇమ్మన్నదట. మైనార్టీలు పోయి సుప్రీంకోర్టుని ఏమడిగిరు, స్టే ఇస్తే ఏమైతే ప్రేక్షకులారా, స్టే ఇచ్చారనుకో మళ్ళీ అక్కడనే నమాజ్ చేయొచ్చు. మళ్ళా తీర్పు వచ్చేదాకా ఇక నమాజ్ చేసుకుంటూ కూర్చోవచ్చు. అందుకే స్టే ఇవ్వాలంటే కోర్టు వాస్తవం ఎంత, న్యాయం ఎంత, అన్యాయం ఎంత అన్ని గ్రహిస్తుంది. కోర్టులు ఉండేపటికే ఇంత బతుకుతున్నాం ప్రేక్షకులారా, లేకుంటే మనల్ని ఎన్నడో ఆగం చేసేటోళ్ళు. ఈ అయోధ్య రాకపోవు, ఏది రాకపోవు. న్యాయమూర్తులు, న్యాయస్థానాలు ఉండేపటికే న్యాయం, ధర్మం ఒక పాదం నుంచి రెండు కాళ్ళ మీదకి నడుస్తుంది. అయితే ఇక్కడ నిరాకరించి ముస్లింలు శుక్రవారం నమాజ్ చేసుకునేందుకు వీలుగా సదరు ప్రాంగణానికి ఆనుకొని ఉన్న ఖాళీ ప్రదేశంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ గుడి పరిధి కాకుండా పక్కన ఉన్నటువంటి ప్రాంతంలో పార్కింగ్ ప్లేస్లలో వాళ్ళకు నీట్గా చేసి శుక్రవారం నమాజ్ చేసుకునే విధంగా. అది కూడా ఎట్లా, మేము ఉదయం నుంచి రాత్రి దాకా చేస్తూ ఉండగలదు. 1 గంట నుంచి 3 గంటల మధ్య నమాజ్కు అనుమతించాలని ఈ సందర్భంగా కోర్టు సూచించింది. దీనికంటే 3 గంటలు మాత్రమే నమాజ్ చేసుకోవాలి, వెళ్ళిపోవాలి. ఎంత గొప్పనైన వార్త ఇది. ఈ వివాదంపై ముస్లిం సంఘాలు దాఖలు చేసిన అప్పీళ్లపై జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇది అత్యంత సున్నితమైన అంశము, ఇరుపక్షాలు సంయమనం పాటించాలని కోర్టు హితవు పలికింది. కేసుపై 2-3 వారాల్లో వేగవంతంగా, వీలైతే రోజువారీ పద్ధతిలో విచారణ జరుపుతామని స్పష్టం చేసింది. అయోధ్య కేసు, ఇంకా ఇతరత్ర కేసులలో కూడా మత సంబంధమైనటువంటి కేసులు కాబట్టి రోజు విచారణ చేసి తీర్పు తొందరగా ఇవ్వడానికి కూడా సుప్రీంకోర్టు సిద్ధంగా ఉంది. అలా చేస్తున్నది కాబట్టి ఇది హిందువుల విజయం. ఇంకో ముచ్చట లేదు. పురావస్తు శాఖ వాళ్ళు ఏది కూడా అక్కడ ఎలాంటి మార్పులు చేర్పులు చేయడానికి వీలు లేదు తుది తీర్పు వచ్చేదాకా అని సుప్రీంకోర్టు ఆదేశించడం, స్టే ఇవ్వడానికి నిరాకరించడం. అదేవిధంగా ఆలయ ప్రాంగణం కాకుండా వేరే ప్రాంతంలో 1 గంట నుంచి 3 గంటల వరకే నమాజ్ చేసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దయచేసి ప్రేక్షకులారా, ఈ గొప్పనైనటువంటి సరస్వతి ఆలయం పక్కన వేరే ప్రాంతంలో నమాజ్ చేసుకోవాలని సూచించడమే కాకుండా ప్రభుత్వాన్ని ఆదేశించింది. వేరే ప్రాంతంలో ఆలయ ప్రాంగణం కాకుండా వేరే ప్రాంతంలో నమాజ్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వండి అని. 1 గంట నుంచి 3 గంటల వరకే నమాజ్ చేసుకొని వెళ్ళిపోవాలని చెప్పింది. ఏమంటుంది, ఇది గొప్పనైన సుప్రీంకోర్టు మాటలు హిందువుల విజయంగా మనం భావించుదామా వద్దా? దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.